ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడతాడు. ఎంత నమ్మకస్తుడు అంటే, ఆయన నమ్మి కొందరు వ్యక్తులు ఒక రాత్రి వేళ ఆయన ఇంటికి చేరారు. ఆయన తన ఇంటికి వారిని చేర్చుకున్నాడు. వారిని బలాత్కారము చేయాలని ఆ ప్రాంతంలో ఉన్నవారు ఆ ఇంటి మీద దొమ్మిగా చుట్టుముట్టారు. నీ ఇంటికి వచ్చిన వారిని మేము ఈరోజు పాడు చేయాలి, అనుభవించాలి, బయటికి పంపించు. ఆ వ్యక్తి ఏమన్నాడు తెలుసా? అయ్యా, వారు నా పంచన చేరారు, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చారు. పరిస్థితి చూస్తున్నాడు. వీరు ఆగరిక, అవసరమైతే నన్ను చంపైనా వచ్చిన వారిని బలాత్కరిస్తారని ఎరిగి ఏమంటున్నాడు తెలుసా? నన్ను నమ్మి వారు వచ్చారు, కావాలంటే పురుషుని ఎరుగని కుమార్తెలు నాకున్నారు, కన్యకలైన కుమార్తెలు నాకున్నారు, వారిని తీసుకొస్తా, వారిని మీరేదం చేసుకోండి. కానీ వచ్చిన వారు నన్ను నమ్మి వచ్చారు, వారిని నేను మోసము చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి పేరేంటి చెప్తారా? లోతు. ఎవరైనా? లోతు, అబ్రహాము యొక్క సహోదరుని కుమారుడు. నమ్మకత్వం అంటే ఈ రీతిగా ఉండాలి. నిన్ను నమ్మి నీ దరి చేరితే నీవైనా నష్టపోవాలి తప్ప నిన్ను నమ్మి నీ పక్కకు వచ్చిన వారికి నష్టాన్ని కలిగించకూడదు. ఇది యేసు యొక్క లక్షణము. ఇది యేసు ప్రభువు నీ ఎడల నా ఎడల కలుగున్నటువంటి లక్షణము. నిన్ను నన్ను ప్రేమించి నీ దరి చేరి నీ కొరకు నేనున్నానని చెప్పి మాటల్లో కాదు, తన యొక్క నమ్మకత్వాన్ని క్రియల్లో చూపించాడు, కల్వరిలో చూపించాడు. ఇటువంటి ప్రేమను, ఇటువంటి నమ్మకత్వము కలిగిన జీవితాన్ని ప్రస్తుత దినాలలో చూడలేకపోతున్నాం. మనలో కనబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెతుకుతున్నాడట ప్రపంచవ్యాప్తముగా, భూలోకములో నమ్మకస్తులు ఎవరైనా నాకు కనబడతారా? నా పనికి ఉపయోగించుకుంటాను వారిని, నా బిడ్డలుగా, నా సంఘముగా నేను వారి గురించి చెప్పుకుంటాను. ఎందుకు? బస్తా నిండా తాళం ఉపయోగపడుద్దా తినడానికి? ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా క్రైస్తవులు అని మనం చెప్పుకుంటున్నాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ఉపయోగపడేది కాదు, ప్రపంచానికి ఉపయోగపడేది కాదు. ఆయన చూపించినంత వరకు, ఆయన నమ్మకత్వాన్ని వారిలో ప్రపంచానికి కనబరచినంత వరకు ప్రపంచానికి ప్రయోజనకరముగా మారరు. వారు నమ్మిన మా దేవుడు ఫలానా అని చెప్పి యేసును గురించి చెప్పుకుంటున్నా, ఆ యేసుకు కూడా ఉపయోగం ఉండదు. ఎలా ఉన్నాం మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఈ కూడిక ఏర్పాటు చేసుకున్న కుటుంబము, దేవుడు వారిని ప్రేమించి ఈ మాటలు ఆ కుటుంబంతో మాట్లాడుతున్నాడు. ఈ కూడికలో పాలు పొందిన మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. లోకము సంగతి సరే, ఇస్కరియోతు యోధా విషయము సరే, ఓరియాను చంపిన వ్యక్తి యొక్క విషయము సరే, నీ సంగతి ఏంటి? వారు నన్ను నమ్ముకున్నామని చెప్పి నమ్మకత్వాన్ని కనబరచలేకపోయారు. వారిని నమ్మి వచ్చిన వారిని నష్టపరిచారు. వారి ప్రక్కలో ఉన్న వారికి బల్లెముగా మారిపోయారు కదా. మీది అదే స్థితి, మీది అదే గుంప, మీది అదే బాటన? లేదు, మాది లోతు చూపించినటువంటి నమ్మకత్వము.